సోదరులకు నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను బద్వేల్ సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం వరకు జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ మండలం బద్వేల్ టౌన్లోనే జరుగుతుంది సంత. పొద్దుటూరు రోడ్ అంటే మైదుకూరు రోడ్లో జరుగుతుంది సంత. ఇది లోపలి వేసి సంతలో రేట్లు ఏ విధంగా కూడా చూద్దామండి. పోతులు కొన్నాడు, అడుగుదాం ఎంత కొన్నాడు. ఎంత కొన్నావయ్యా? 34,000 కొన్నా. రెండు ఎన్ని కిలోలు వచ్చాయా? 28 కిలోలు పడతాయా? 28 కిలోలు వచ్చాయంట. బాగున్నాయి పోతులు రెండు. బద్వేల్ సంత ఇది ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది మధ్యాహ్నం నుంచి. ఇది సంత వచ్చేసి లోపల పిల్లల మేక వచ్చేసి ఇక్కడ 3 పిల్లల మేక ఉందండి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత అయిపోయాను ఇది 3 పిల్లల్ని? 22 చెప్పిన 20,500 20,500 అడిగినారంట. ఇది బాగుంది. 3 పిల్లలు ఉన్నాయి మొత్తం. చూడండి పండుకొని ఉన్నాయి. ఆడ 2 పోతులు, ఒక కదమ, 2 మేల్స్, ఒక ఫీమేల్. ఇది సేమ్ దాని మాదిరే ఉన్నాయి, తల్లి మాదిరే. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటాడు. బాగుంది మేక అయితే. 3 పిల్లల మేక ఇది. అన్నవే అక్కడ కూడా ఉన్నాయి 3 పిల్లల మేక. ఇది కూడా 3 పిల్లల మేకే. ఇది 3 పిల్లలేనా? ఇదెంత అయిపోయినావో? బాగున్నాయి ఇవి అన్ని మేకలే. బాగా పెద్ద పెద్ద సైజు మేకలు ఇవన్నీ. భారీ సైజు ఉన్నాయి. మిగతా అన్ని సూటి అంటాయి. అన్ని 3 పిల్లల మేకలు ఇవి. అన్నవి 3 పిల్లల మేకలు మొత్తం అన్నీ కూడా. మేకలు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. దండిగా ఉన్నాయి మేకలని. కట్ట ఎంత చెప్పాను మేకలని? ఎన్ని ఉన్నాయో? 30 మేకలు 28,000 చెప్తానంట అన్న. అన్ని 4 పిల్లలు ఉన్నాయన? అన్ని 4 పిల్లలు ఉన్నాయా? జతకు ఒక పిల్ల ఉన్నాయా? 2 మేకలు కలిసి ఒక పిల్ల ఉందంట. 30 మేకలు 15 పిల్లలు. బాగున్నాయి అన్ని. బద్వేల్లో ఎక్కువగా జాడు జంపు ఉంటాయి మేకలు. కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువగా మేకలు అనేది ఎక్కువ పెంచుతారు. పొట్టేళ్ళ కంటే మేకలు ఎక్కువ పెంచుతారు. మేకలు కొనాలనుకునే వాళ్ళు బద్వేలుకి వచ్చి కొనండి ఎవరైనా సరే. మేకలు జాడు జంపు కూడా బాగుంటాయి. చూడండి ఎంత జంపు ఉన్నాయో మేకకు ఒకటి. 2 దానికి 5 పిల్లలు కూడా చాలా జంపు ఉంటాయి. చూడండి ఒక్కొక్కటి ఎంత జంపు ఉందో మేక. అవతలది కూడా చూడండి. అన్ని దానిలో అన్ని 3 పిల్లలతే. అంటే ఇట్లా 3 పిల్లల మేకలు దొరకడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఇటాటి మేకలు వచ్చి ఎవరు వదిలిపెట్టరు, వెనకమ్మడే కొంటారు. ఎందుకంటే కన్నా ఇవి తొందరగా ఫామ్ డెవలప్ అవ్వడానికి షెడ్ పెట్టినా కూడా తొందరగా డెవలప్ అవుతాయి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. బాగున్నాయి 2 పిల్లలు మేక. బాగున్నాయి 2. ఎంత అయిపోయానా? అవునా? ఎంత అయిపోయా 2 పిల్లల మేక? 22, 23 చెప్తానంట. బాగుండదు. ఏ 2 పోతులా మరకలా? 2 మరకలే. 2 మరకలే అంట. అయ్యి రేట్ అయితే ఎక్కువనే కానీ ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. బాగున్నాయి 2 ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత అయిపోయా పోతులు? పోతులు ఎట చెప్తా? కట్ట బేరమేలే, ఒక్కోటి కాదు. అదే అన్నీ కలిపి ఎంత అంటాడు? 50,000. 50,000 చెప్తానంట అన్నీ కలిపి. 3, 5 ఉన్నాయి మొత్తం. 5 కలిసి 50,000 చెప్తాడు. ఒక్కోటి 10,000 చొప్పున. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. బాగున్నాయి అన్ని పోతులు. అదే రేట్ ఏముండదు. ఈ పక్క ఉన్నాయి. అడుగుదాం. మీడియం సైజు పోతులు ఇవి కూడా. ఈ పక్క ఒకటి మేక ఉంది. ఇవన్నీ పోతులే. ఎంత చెప్పినావునా పోతులు? ఎంతకు? 18,000తో కొన్నావా? జత 18,000తో కొన్నాడంట. ఇవి ఎన్ని కొన్నావునా? 10 పోతులు. 10 పోతులు కొన్నాడంట 18,000తో. ఒక్కోటి 9,000తో కొన్నాడంట. బాగున్నాయి. ఉగాదికి అయితే బాగా ధరం అవుతాయి ఇవి. 2 నెలలు దాక్కుంటే చాలు. ఇది సంత ఇంకా ఉన్నాయి. ఇక్కడ అడుగుదాం పోతులు. 2 పోతులు ఉన్నాయి ఇక్కడ. ఎంత అయిపోయాయి 2? నేను ఎంత చెప్తాను? 32,000. 32,000 చెప్పాడు 2 పోతులు. ఎన్ని కిలోలు వచ్చాయనా? ఎన్ని కిలోలు వచ్చాయి మాంసం? 16.
16 కిలోలు వచ్చాయంట ఒక్కొక్కటి. బాగున్నాయి రెండు పోతులు. ఈ పక్క ఒకటి ఉంది పోతు, అడుగుదాం. ఆ పక్క రెండు ఉన్నాయి, ఇది ఒకటి. ఎంత అయిపోయావునా? రెండా? రెండు 19,000 చెప్పాడు, దండిగా అయిపోయాడు. ఇదియా? ఇది ఎంత అయిపోయావు? ఇది ఎంత అయిపోయానంట? 9,500. 9,500 చెప్తాడు. ఇది ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటాడు, ఆ పెద్ద అయిందే. ఇక్కడ 3 పొట్టేళ్ళు మేకలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడు. కొన్ని మేకలు 3 పొట్టేళ్ళు ఉన్నాయి, ఎంత చెప్తాడో అడుగుదాం. ధర వచ్చేసి బాగానే ఉన్నాయి. ఎంత అయిపోయావునా మేకలు? మేకలు ఎటు అయిపోయినావు? జత 24,000 చెప్తున్నాడు. ఎన్ని? 4 మేకలా? 5 మేకలు. 5 మేకలు 2 పిల్లలు, ఒకటి కింద పండుకొని ఉంది. మళ్ళీ 4 మేకలేనా అని కామెంట్ పెడతారు మళ్ళా. ఇది మీయేనా? అయ్యి ఎంత అయిపోయారు? అవుతుందండి, ఇది అడుగుదాం. భారీ సైజ్ అంటే భారీ సైజ్. ఇది అన్న తెచ్చాడు మా ఊరు పక్కలోనే. ఎంత నా పోతు కొన్నావా? 27,800. 27,000కా? 27,000 కొన్నాడంట అన్న. ఇది బాగుంది పోతు, మా ఊరు పక్కలోనే అన్న. చాలా బాగుంది పోతు. ఎన్ని కిలోలు వస్తాయనా? 40 కిలోలు వస్తుంది అన్న. 40 కిలోలు వస్తా అంటాడు అన్న. సూపర్ ఉంది అసలు పోతు అండి. ఇది అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత అయిపోయావునా? రేట్ ఎంత అయిపోయావు? 16,000 చెప్తాడు. ఫిక్స్డ్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. ఎంత వచ్చాయనా మాంసం? 25 కిలోలు వస్తాయంట. బాగుంది పోత అయితే అన్నదే. 16,000 చెప్పినాడు. గద్వేల్ సంత ఇది ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. అన్నవే ఎంత అయిపోయావునా? 2? అవునా? ఎంత చెప్పినావు? 17,000. 17,000 చెప్పినారు రెండు కలిసి. 15 కిలోలు వచ్చాయి ఒకటి. 13 కిలోలు వచ్చాయంట ఒక్కొక్కటి మాంసము. అది అన్నవే. బాగున్నాయి రెండు పోతులు. ఫిక్స్డ్ ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడో. 4 మేకలు ఉన్నాయి, ఈడ 3, ఆ పక్క ఒకటి ఉంది. 4 మేకలు. ఎంత చెప్పావు? రేట్ ఎట్ట చెప్తాను? అదే ఎంత చెప్తాను అంట. నిలబడుకునే వాళ్ళే కరెక్టే. గేట్ కాదులే రాబట్టి. రేటు చెప్పు చాలే. రేటు ఎట చెప్తున్నావు అంట. ధర ఎట చెప్తున్నావు అంట. నాలుగు మేకలు 50,000. ఏ సూటియా అదే? మళ్ళా వడ్డీ 50,000 చెప్తాడు. సూటి అయితే ఎంత చెప్తాడు? మామూలు వాళ్ళు చెప్తాంటారు, వాళ్ళు చెప్పిన రేటు ఎవరు కొనరు. ఈ పక్క ఉండే అడుగు.